నమస్కారం ప్రజలారా. 4-5 డేస్ నుంచి చూస్తున్నాం, లేదా 1 వీక్ ముందు నుంచి చూస్తున్నాం. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తుర్రు అని. ఎందుకు వస్తుర్రు అండ్ ఎప్పుడు వస్తుర్రు మనం డిస్కస్ చేసుకుందాం. బేసికల్లీ 2023 ఎలక్షన్స్ ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయాడు. అంటే ఇంతకు ముందు కూడా ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయాడు కేసీఆర్ గారు. ఉన్న 10 ఏళ్ళు కూడా ఫామ్ హౌస్ నుంచే నడిపిస్తారు. ఇప్పుడు మొత్తానికి ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారు. ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తారు. బేసిక్ గా 2023 ఎలక్షన్స్ తర్వాత ఆయన బాత్రూమ్ లో జారి పడ్డారని చెప్పారు. దాని తర్వాత కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి హెల్త్ బాగాలేక నడవడానికి చేతగాక ఫామ్ హౌస్ లో ఉన్నారు 2-3 మంత్స్. తర్వాత అసలు ఇప్పుడు బయటకు వస్తారని ఎందుకు చెప్తారు నాకు అయితే. ఇంతకు ముందు బయటికి రాలేడా అంటే వచ్చిండు. ఇంతకుముందు బయటికి రాలేడా అంటే ఒకసారి ఏమో ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిండు. ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయడానికి. ఇంకొకసారి మొత్తానికి బయటికి వచ్చి ఇప్పుడు ఎట్లయితే బయటికి వస్తా అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారో అట్లానే బయటికి వచ్చి ఊరూరులో తిరిగి డిస్ట్రిక్ట్ ల మీటింగ్ పెట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల గుండు సున్నా తెచ్చుకోడు. బేసికలీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే కేసీఆర్ బయటికి వస్తలేడు కాబట్టి ఇది చేసినాం, కేసీఆర్ బయటికి వస్తలేడు కాబట్టి మీరు నాటకాలు చేస్తున్నారు అది అంటే కేసీఆర్ బయటికి వచ్చిండయ్యా సన్నాసులారా. కేసీఆర్ 6 నెలల ముందు బయటికి వస్తేనే ప్రజలు గుండు సున్నా ఇచ్చిర్రు. అప్పుడు కూడా మీటింగ్లలో మంచి లక్షల మంది ప్రజలు అంటే 200-300 ఇచ్చి తెచ్చుకుంటూ వచ్చేమో కానీ మంచి గ్యాదరింగ్ ఉండే, అవన్నీ ఉండే. దాని తర్వాతనే కదా 30% ఓటింగ్ పడిపోయి బీఆర్ఎస్ కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలేవు. ఆయన తిరిగిన చోట్ల మీటింగ్ పెట్టిన ఊర్లలో కూడా కొన్ని దగ్గర డిపాజిట్లు కూడా రాలేని ఘోరమైన స్థితి ఆయన బయటకు వచ్చినాకనే. సో ఇప్పుడు మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తున్నారు అంటే ప్రాబబ్లీ ఐ థింక్ 17th ఏమో కేసీఆర్ గారి బర్త్డే ఉంటుంది, Feb 17th. అందరూ ఏమనుకుంటారంటే Feb 17th రోజు ఏమైనా బయటికి వస్తారేమో అని. అంటే నాకు కొంచెం చెప్పని కూడా మజాక్లో ఉంది. బయటికి వస్తారంటే ఏదో కుక్క పిల్ల బయటికి వస్తుందని ఇప్పుడైతే బయట పులి చూస్తున్నట్టు కుక్క పిల్ల బయటికి వస్తే పులి చెప్తున్నట్టు ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక పులి. ఎన్ని కుక్కలు బోన్ నుంచి బయటకు వస్తే అన్ని కుక్కల్ని ఆ పులి పడతా తప్ప ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన ఎప్పుడు బయటకు వస్తుందంటే మాకు వచ్చిన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 19th కి వాళ్ళు ఒక సభ పెట్టడానికి ట్రై చేస్తారు గజ్వేల్. బట్ అది కూడా కన్ఫర్మ్ గా లేదు. ఎందుకంటే గ్యాదరింగ్స్ అవన్నీ అంత త్వరగా కావు అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే పేడ్ బ్యాచ్ రావాలి కాబట్టి. సో 19 కన్నా ముందే ఏమన్నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు జంప్ అయిపోతే అది కూడా రాడు. అయినా ఇప్పుడు బయటకు రానికి ముఖ్య కారణం ఏంటంటే టిల్లుతో అయితలేదు. టిల్లుతోని వాళ్ళకు ప్రజలకి ఒక మంచి ఉద్దేశం కల్పించడానికి లేదంటే ప్రజలను మోసగించడానికి టిల్లుతో అయితలేదు. కేసీఆర్ గారు వస్తే ఏమని చేస్తారేమో అనే ఆలోచన ఉన్నాడు. బట్ అది కూడా ఆయన 19 తర్వాత వచ్చే ప్రయత్నం ఉన్నాడు. దానికంటే ముందు ఎమ్మెల్యేస్ వెళ్ళిపోతే ఆయన రాడిక. ఆయన వచ్చినా ఏం కాదు. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చే గుండు సున్నా తీసుకొచ్చారు. ఈసారి వస్తే ఇంకా మొత్తానికి ఊర్లలో కూడా నాశనం అయిపోతుంది. ఆ లెవెల్ పార్టీకి పోతుంది. ఇప్పటికే కొన్ని దగ్గర క్యాండిడేట్స్ కూడా నిలబెట్టారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనం చూసినట్టు. సో ఆయన మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ నాశనం. ఇక ఒక ఆయన బయటకు రాకపోతే పిల్లు మొత్తానికి నాశనం చేసేస్తాడు. ఆయన వస్తే కొంచెం లేట్ ప్రాసెసింగ్ అవుతుంది అంతే. అంతకు మించి ఎవరేం దానిపైన పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం లేదు. ఇక్కడ బయట పుల్లు ఉంది. ఎన్ని నక్కలు వచ్చినా సరే పుల్లిని ఏం చేయలేరు.